బీసీ కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ నాయకులు మాట్లాడారు. ప్రధానమంత్రి కన్వెక్టెడ్ బీసీ అని అనడం అవగాహన రాహిత్యమన్నారు. ముమ్మాటికి బీసీలను కించపరచడమేనన్నారు. ఇది బీసీ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి చేసిన ఎత్తుగడని పేర్కొన్నారు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని బీసీ కాదని కించపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. సమయ సందర్భం లేకుండా సమస్యలను బీసీ సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదని ఆరోపించడం, నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆ విధంగా ప్రకటించడాన్ని బీసీ సంఘాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోని 80 కోట్ల మంది బీసీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని ఆ విధంగా మాట్లాడడం అనేది సందర్భం కాదు, ఉచితం కాదు. ఏ పద్ధతిలో మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన బీసీ కాకపోతే నువ్వేమన్నా తహసీల్దార్వా సర్టిఫికేట్ ఇచ్చేటందుకు కాదని చెప్పడానికి? ఏదో గాలి మాటలు మాట్లాడి అసందర్భంగా ప్రేలాపనలు చేసి ప్రధానమంత్రి ప్రపంచంలోనే గొప్ప ప్రధానమంత్రిగా ఆయనను పొగుడుతున్నారు ప్రపంచ దేశాలని. అమెరికాలో నిరాదనం పడుతున్నారు. చూసినావు ట్రంప్ ఎట్లా ఆయనను రిసీవ్ చేసుకున్నాడు, అమెరికా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలందరూ ఈరోజు భారతదేశాన్ని అగ్రదేశం వైపు మోడీ తీసుకొస్తున్నాడు అని చెప్పి ప్రశంసిస్తుంటే మీరేమో బీసీ కాదు, అట్లున్నాడు ఇట్లున్నాడు, ఇవి మీరు మాట్లాడింది. మోడీ గొప్ప యోగి. అవినీతిని దేశంలో రాజకీయ అవినీతిని నిర్మూలించాలని, పేద ప్రజలందరినీ అభివృద్ధి చేయాలని ఆయనది ఒక ఫిలాసఫీ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా జీవించాలని కోరుకునే ఒక తపస్వి యోగి నరేంద్ర మోడీ. ఆయనకి ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఆస్తి లేదు. ఇవి భారతదేశమైన కుటుంబం. ఆ విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తుంటే లేనిపోని డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ బీసీల సమస్యను పక్కదారి పట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్కండిషనల్గా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. బీసీ కాదనడానికి నువ్వు ఎవరు? తహసీల్దారా, ఆర్డీఓవా, కలెక్టర్వా? బీసీ కాదని చెప్పడానికి తహసీల్దార్కి ఉన్నది హక్కు. నువ్వు ముఖ్యమంత్రి, నీకెందుకు ఉంటుంది హక్కు? ఎట్లా చెప్తావు? నువ్వు ఏ ఆధారంగా చెప్తావు? కాబట్టి ఇది నిరాధారమైన ఆరోపణ. అది దేశంలోని బీసీలను అవమానపరచడం, కించపరచడం అవుతుంది తప్ప మరేమి కాదు. ప్రధానమంత్రి గారు బీసీ ప్రధానమంత్రిగా బీసీ ప్రజలకే వన్న తెచ్చాడు. ఒక గొప్ప ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే గుర్తింపబడుతున్నాడు. అంతేకాదు బీసీలకు కూడా దశల వారీగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బీసీలకు జాతీయ బీసీ కమిషన్ పెట్టి దానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించి దేశంలో బీసీ కులాల అభివృద్ధికి పాటుపడాలని విస్తృతమైన అధికారాలు కల్పించాడు. అంతేకాదు కేంద్రంలోని బీసీ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి అత్యంత వెనుకబడిన కులాలకు కూడా ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఎండీలు కావాలి, పెద్ద పెద్ద పోస్టుల వీళ్ళు రావాలని 4 గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేశాడు. విశ్వకర్మ యోజన అని పెట్టి 15,000 కోట్లు దాన్ని ఆ బడ్జెట్ కేటాయించి ఆ కులాల అభివృద్ధికి 2 లక్షల నుంచి 10 లక్షల దాకా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆయా కుల వృత్తుల వారికి రుణాలు ఇచ్చి అభివృద్ధి చేయడానికి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని పెట్టాడు. అంతేకాదు మిగతా డిమాండ్ల మీద కూడా ఆయన బీసీ కులాలను ఎట్లా సంపూర్ణంగా సమగ్రంగా ఎట్లా డెవలప్ చేయాలని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఇజ్రాయెల్, అనేక మంది ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క సలహాలు తీసుకుంటున్నారు. ఆ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ దేశాలలో శాంతి
ఏ విధంగా నెలకొల్పాలని వాళ్ళు సలహాలు తీసుకొని ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రధానిగా గుర్తింపు పొందుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిల్లర రాజకీయాల కోసం ఒక గొప్ప మహానుభావుని కులం పేరు మీద వక్రీకరించడం అనేది అది చర్చనీయాంశమే కాదు. అది ఎందుకు అది చర్చనీయాంశమా? బీసీ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలి? ఇలా ఇక్కడ రాష్ట్రం ఏంటిది? ఇక్కడ రాష్ట్రంలో కూడా బీసీలకు ఎక్కడ లాభం చేసినారు మీరు చెప్పండి. ఇద్దరే మంత్రులు, కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు, ఇక్కడ 2 మంత్రులు మాత్రమే ఉన్నారు. నామినేటెడ్ పోస్టులో 30% కేంద్రం ఇస్తుంది, మీరు 10% కూడా 160కి 15 ఇచ్చారు. చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంటు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, టోటల్ ఇస్తామని. టోటల్ ఫీజులు ఇవ్వడం లేదు, బకాయిలు కూడా ఇవ్వడం లేదు. 15 నెలలుగా అధికారం వచ్చి ఒక్క కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కాలేజ్ యాజమాన్యాలు పిల్లలకు ఫీజులు కట్టలేదని కాలేజీకి వెళ్ళగొడుతున్నాం. అంటే బీసీలు చదువుకోకుండా కుట్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు కోట్ల రూపాయలు పెడుతున్నారు, 100 కోట్లు. ఇప్పుడున్న హాస్టళ్ళు 300 కాలేజ్ బీసీ కాలేజ్ హాస్టళ్ళు ఉంటే ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. అదే రెంట్లు కూడా హాస్టల్లో రెంట్లు కూడా ఇస్తలేరు, బకాయిలు ఉన్నాయి. మెస్ బిల్లులు కూడా అన్ని బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా బీసీలు చదువుకోకుండా పదవులు ఇవ్వకుండా అనేక రకాలుగా అన్యాయం గురి చేస్తుంటే ఇంకా మీరు అక్కడ ప్రధానమంత్రి బీసీ గాడు, ఆయన బీసీ గాడు అని ఇష్యూను పక్కదారి పట్టించడం, డైవర్ట్ పాలిటిక్స్ అనేది ముఖ్యమంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అవన్నీ మార్చుకొని ఇప్పుడు మేము 2 సవాళ్ళు ఉన్నాయి. జనాభా లెక్కలు పర్ఫెక్ట్గా తీయడం ఒకటి, దానికి కూడా మళ్ళా రీసర్వే చెప్పి ఇంటింట రీసర్వే చేస్తేనే కరెక్ట్ లెక్కలు వస్తాయి. లేకుంటే ఆన్లైన్లో చెప్పండి, అరే ఇంటికి కొద్ది చెప్పిన వాళ్ళు ఆన్లైన్లో చెప్తారు వీళ్ళకు. అందుకే ఇంటింటికి తిరిగితేనే వాళ్ళ కులాన్ని చెప్పలేదు. ఎందుకంటే అందులో 57-80 కాలంలు పెట్టారు. 3 కాలమ్స్ పెడితే సరిపోతాయి, కులము, కుటుంబ సభ్యుల సంఖ్య, ఈ 3 పెడితే అయిపోయాయి. దానికి ఆస్తి ఎంత, ఆదాయం ఎంత, బ్యాంకులో పైసలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పెళ్ళారు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ అడ్డమైన ప్రశ్నలు వేసి తికమక చేసి చాలామంది పాల్గొనలేదు. అందుకే నువ్వు క్వశ్చనీరే తప్పు ఉంది, మీ ఉద్దేశమే తప్పు ఉంది, మీ లెక్కనే తప్పు ఉంది. అందుకే లెక్కలు సరిగ్గా వస్తలేవు. అందుకే ఇప్పుడు మళ్ళా ఇంట తిరిగి, లేకపోతే పిలిపించి, లేకపోతే పక్క ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేసి ముందుకు తీసుకుపోవాలి. జనాభా లెక్కలు మీరు మార్చుకోవాలి. మొదలు. రెండవది, కేంద్రం మీద ప్రతిదీ దుబ్బడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రాజ్యాంగం, లోకల్ బాడీ రిజర్వేషన్, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42% పెంచాలనుకుంటే పెంచితే అసెంబ్లీలో చట్టం చేసి 42% పెంచే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6 ప్రకారము పార్లమెంట్ ఏం అధికారం ఇచ్చింది? రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు తీసి ఎంత బీసీలకు ఎంత శాతం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. దాని ప్రకారం పెంచుకునే అధికారం మీకు ఉంది. ఎవరైనా సవాల్ చేస్తే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి. ఇక విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే కేంద్ర పార్లమెంటుకు పంపవలసి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధికి వస్తుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.